పేతురు 5వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుతుండగా అందరూ గమనించగలరు. 1 పేతురు 5వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాక్యోపదేశించవలసిందిగా చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు సమర్పిస్తున్నామండి. ఆత్మీయ నాయకులకి ఉండకూడని లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. పోయిన వారం మనం ఏమి నేర్చుకున్నామంటే దుర్లాభాపేక్షకులై ఉండకూడదు నాయకులు. ఇందులో నేర్చుకున్న మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం నాయకులు మాత్రమే కాకుండా సంఘంలో ఉన్న ఏ సభ్యురాలైనా ఈ లక్షణాలు కలిగి ఉండకూడదు అనేది మనం నేర్చుకున్నటువంటి విషయాలు. రైట్. దుర్లాభాన్ని ఆపేక్షించేవారుగా సంఘ సభ్యులు ఉండకూడదు. ముఖ్యంగా అందులో నాయకులు అస్సలు ఉండకూడదు అనేది మనం నేర్చుకుంటున్నటువంటి ఆదివారం పాఠాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు మనం ఏం చూస్తామంటే బలిమి చేత కాక మన చదివిన వాక్య భాగంలో దేవుని చిత్త ప్రకారంగా సంఘాన్ని కాయాలి అనేది ఒక పెద్ద అయిన పేతురు తోటి పెద్దలకు ఇస్తున్నటువంటి సందేశం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం చదివినట్లయితే, తోటి పెద్దను మీలోని పెద్దలను క్రీస్తు శ్రమల గురించి సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక అన్నాడు. అంటే నాయకుడు బలవంతంగా బల ప్రదర్శన చేసి ఇంకేదో ప్రలోభాలకి గురి చేసి సంఘాన్ని నాయకత్వం వహించకూడదు లేదా పాలించకూడదు అనేది ఈ మాటలో ఉన్నటువంటి ఉద్దేశం. ఇలా కూడా జరుగుద్దా అని మనకి సాధారణంగా ఒక సందేహం వచ్చింది. ఏంటి, బలవంతంగా కూడా బల ప్రదర్శన చేసి కూడా మనుషులు ఏలుబడి చేస్తారా అని మనం ఆలోచన చేసినట్లయితే, పూర్వకాలము నాయకత్వం అనేది బల ప్రదర్శన ద్వారానే జరిగేది. అంటే గెలిచిన వాడే బల ప్రదర్శనలో నిలిచి గెలిచిన వారే నాయకులై ఉంటారు. నిలిచి గెలిచిన వారే ఏలుబడి చేస్తారు. జయించిన వాడు ఏలుబడి చేస్తాడు అనే విషయం కూడా మనం చూస్తాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పాలకుడు అయి ఉండాలంటే అతడు జయించేవాడై ఉండాలి. అంటే పూర్వం పాలకులు ఎలా ఉండేవాళ్ళు అంటే యుద్ధాలు చేసి బల ప్రదర్శన చేసి ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో వారు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేవారు. 1947 వరకు ఈ దేశం అనేకులతో పోరాడి గెలిచి ఓడిన సందర్భాలు ఉన్నాయి. 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. ఈ దేశానికంటూ స్వయం పాలకులు ఏర్పడ్డారు. ఈ దేశానికంటూ సొంత రాజ్యాంగం ఏర్పడింది.
ఈ దేశానికంటూ ఒక కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ అయింది. కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అంటే రాజ్యాంగపరమైనటువంటి పద్ధతులు అనేవి ఏర్పడ్డాయి. రాజ్యాంగాన్ని అందరూ పాటిస్తున్నారా, అందరూ తృణీకరిస్తున్నారనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఏర్పడింది. ఆ రాజ్యాంగానికి రాజు పేద తేడా లేకుండా అందరూ గౌరవించాలనేదే రాజ్యాంగం నేర్పిస్తున్నటువంటి వాస్తవం. అయితే 1947కి బిఫోర్ ఏం జరిగేదంటే ఆయా దేశాలు ఈ దేశం మీద దండెచ్చి జయించినట్టుగా చరిత్ర చెప్తుంది. అలెగ్జాండర్ అనే ఒక గ్రీకు సామ్రాజ్య చక్రవర్తి కూడా భారతదేశంపై దండెత్తినట్టుగా చరిత్ర చెప్తుంది. బల ప్రదర్శన చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. అప్పట్లో భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పురుషోత్తముడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు పాలన చేస్తున్న రోజుల్లో ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తి ప్రపంచంలో అనేక దేశాలని జయించాడు. అలాగే ఈ భారతదేశాన్ని కూడా జయించినట్టుగా చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. ఇట్ ఈజ్ హిస్టారికల్ ట్రూత్. చరిత్రలో జరిగినటువంటి ఏ రాజ్యాలైనా మనం చూసినప్పుడు బల ప్రదర్శన ద్వారా ఏర్పడ్డాయి, బలాన్ని ప్రూవ్ చేసుకోవటం ద్వారా ఏర్పడ్డాయి. ప్రభు కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము, తనకు ఎవరైనా శిష్యరికాన్ని ప్రారంభించాలనుకుంటే లేదా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే అలాంటి వారికి కొన్ని షరతులు ఆయన విధించాడు. ఆ షరతుల్ని పాటించాలని మాట్లాడుతూ కొన్ని ఉదాహరణలు చెప్పాడు అక్కడ. అందులో ఒక ఉదాహరణ 31వ వచనం చదువుతున్నాను. ఏ రాజు అయినా తన మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి అంటే శక్తి అంటే బల ప్రదర్శన తనకు కలదు లేదు అని కూర్చుండి తగులుబడి ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయభారం పంపి సమాధానం చేసుకున్నాడు కదా అని అన్నాడు. అంటే వాస్తవానికి ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే యేసుతో జీవితాన్ని ప్రారంభించే ముందు నేను అందరికంటే ఆయనకి అధిక ప్రాధాన్యత ఇవ్వగలనా అని తను తాను తగులుబడి చూసుకోవాలనేది సబ్జెక్టు. దానికి ఆయన ఇచ్చే ఉదాహరణ ఏంటంటే ఒక గోపురం కట్టేవాడు తగులుబడి లెక్క చూసుకోవాలి, ఒక యుద్ధానికి వెళ్ళేవాడు తగులుబడి లెక్క చూసుకోవాలని ఒక 2 ఉదాహరణలు చెప్పాడు. అంటే క్రైస్తవ జీవితం ప్రారంభించే ముందే దాంట్లో నేను నిలబడతాను, దాని కొరకు బతుకుతాను, అందరికంటే ఆయనకి అధిక ప్రాధాన్యత ఇస్తాను, తల్లి కంటే తండ్రి కంటే భార్య కంటే బిడ్డల కంటే అన్నదమ్ముల కంటే అక్క చెల్లెల కంటే ప్రాణం కంటే ప్రభువుకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాను అనేది నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు నా శిష్యుడిగా పనికొస్తావు అనేది అక్కడ ప్రభు చెప్పాడు. దాన్ని తగులుబడి లెక్క చూసుకోవటం అన్నాడు. అందరికంటే ఆయనకే ప్రాధాన్యత ఇవ్వటం. ఇక్కడ ఆయన చెప్పిన ఉదాహరణలు ఏంటి? గోపురం కట్టేవాడు తగిన పెట్టుబడి తన యుద్ధ ఉందా తగులుబడి అనేది చూసుకోవాలన్నాడు. యుద్ధానికి వెళ్ళేవాడు 20,000 మంది సైనికులతో ఒకడు యుద్ధానికి నా మీదకి వస్తున్నప్పుడు 10,000 మంది సైనికులు నా దగ్గర ఉంటే అతను ఎదిరించే శక్తి నాకు ఉందో లేదని తగులుబడి ముందు లెక్క చూసుకోవాలి. లేని ఎడల అతను ఇంకా దూరంగా ఉండవని రాయభారం పంపి సమాధానం పొందాలి. ఇది తెలివైన పని అని చెప్తున్నాడు. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాడంటే ఆ కాలంలో బల ప్రదర్శన ద్వారానే రాజ్యాలు ఏర్పడాయి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సిస్టాన్ని ఫాలో అవుతున్నాయి. ఒకప్పుడు ఇలా కాకోకుండా ఇప్పుడు ఒక సిస్టాన్ని ఫాలో అవుతున్నాయి. దాన్ని ఏమంటారంటే డెమోక్రసీ అంటారు, ప్రజాస్వామ్యం. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఒక ఎలక్షన్ కండక్ట్ చేసి ఎలక్షన్లో ప్రజలు ఎవరినైతే ఆమోదించారో వారికే అధికారం ఇవ్వాలి. అంటే ఇక్కడ కూడా కొంత ఇల్లీగల్ రిగ్గింగ్, ఓట్లు స్టాంపులు తెచ్చే ముద్రలు వేసేటప్పుడేమో రిగ్గింగ్లు చేసేవాళ్ళు ఇప్పుడేమో అసలు మిషన్లే మార్చేస్తున్నారు అనేది జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో అంత దేవుడు తెలియాలి. ఓకేనా? మొత్తానికి ఇప్పుడున్న డెమోక్రసీ సిస్టమ్ ఏంటంటే ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ చేయబడతాం. ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ చేయటం అంటే ఒక ఎన్నికల ద్వారా ఒక అధికారిని లేదా ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ లేక ఒక
ప్రాథమికమైనటువంటి స్థాయిలో ఒక వార్డు మెంబర్తో సహా ఓటింగ్ అనేది ఏర్పాటు చేసి ఓట్ల ద్వారా నాయకులు నిర్మిస్తారు. ఇప్పుడు జరిగింది అది. కానీ పూర్వం ఎలా ఉండేదంటే బల ప్రదర్శన ద్వారా జరిగేది. ఇక్కడ సంఘంలో నాయకులు బల ప్రదర్శన చేసేవారు ఉండకూడదని చెప్తున్నాడు. బలిమి చేత కాక అంటే అర్థం ఏంటంటే, పూర్వకాలంలో మనుషులు ఎలాగైతే బల ప్రదర్శన చేసి ఎవడ బలవంతుడు వాడే నాయకుడు అనేది కాదు. ఇక్కడ నాయకుడు అనేవాడు బల ప్రదర్శన చేసేవాడు కాదు, ప్రజలని స్వేచ్ఛగా చేయించేవాడు, ప్రజలని స్వేచ్ఛగా పాలించేవాడు, దేవుని చిత్తానికి తాను లోబడుతూ ప్రజలు లోబడేటట్టుగా చేసేవాడు నాయకుడు అన్నాడు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాను దేవుని చిత్తానికి పాయింట్ ఓవర్ అవ్వాలి. సెకండ్, తాను ప్రజల మధ్య ఆ బాధ్యతలు చేపట్టాడు, ఆ ప్రజలు సైతం దేవుని చిత్తాన్నే జరిగించే వారికి ఉండాలి. ఎందుకంటే వారికి యూనివర్సల్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుని చిత్తానికి ఫైనల్ చేశాడు. యూనివర్సల్ లీడర్ ఎవరు? అక్కడ 5వ అధ్యాయం ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ఎవరైనా ప్రధాన కాపరి? యేసు ప్రభువారు. హీ ఈజ్ ద యూనివర్సల్ షెపర్డ్. యూనివర్సల్ షెపర్డ్ అంటే సార్వత్రిక కాపరి అని అర్థం. ఎలా సాధ్యం అది? స్థానికంగా అయితే ఇక్కడున్న వాళ్ళు మాత్రమే ఈ సంఘాన్ని ఏలుబడి చేయాలనేది నియమం. ప్రతి సంఘంలో పెద్దలు, ప్రతి పట్టణంలో పెద్దలు అనే మాట అర్థం ఏంటి? ఇక్కడ కూడా మీ మధ్యనున్న అనే మాట అంటాడు. 2వ వచనం ఆఖరి లైన్లో మీ మధ్యనున్న దేవుని మందిరం. మీ మధ్య అంటే వాళ్ళకి పరిధి ఏంటి? ఒక మానవ కాపరి యొక్క పరిధి ఏంటంటే తన మధ్యనున్న వారిని మాత్రమే పర్యవేక్షించాలి, అతనికి ఉన్నటువంటి సామర్థ్యం అదేనని చెప్పాడు. మరి ఈయన యూనివర్సల్ షెపర్డ్ ఎలాగయ్యాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన సార్వత్రికంగా ఉండగల సమర్థుడు. యేసు ప్రభువారు అంటే యూనివర్సల్ లీడర్ ఆయన. కాబట్టి ఆయనతో కలిసి పనిచేసేటటువంటి ఒక పై విచారణకర్తలు, సంఘ పెద్దలు, వీళ్ళు ఎలా చేయాలంటే బలవంతంగా చేయకూడదు. ఎందుకంటే యూనివర్సల్ లీడరే బలవంతంగా ఎవరిని పెట్టలేదు. ఆయన ఎవరిని బలవంతంగా మార్చాలని ప్రయత్నం చేయాల. వేలకు వేల మంది ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన దగ్గర మేలు పొందారు. ఆహారం కోసం వచ్చారు, ఆహారం పొందారు. ఆరోగ్యం కోసం వచ్చారు, ఆరోగ్యం పొందారు. అధికారం కోసం వచ్చారు, ఆస్తుల కోసం కూడా వచ్చారు. సరే, ఆఖరికి 12 మందే మిగిలారంట. మొత్తం ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో. మరి వీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అన్నాడు. అంటే ఆయన యొక్క ఇంటెన్షన్ చూడండి ఎలా ఉందో. ఇష్ట ప్రకారంగా రండి, బలవంతం ఏమీ లేదు, మీకు కూడా ఒకవేళ ఇష్టం ఉంటుండండి, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అంటున్నాడు. ఏమండి అసలు అన్ని వేల మంది అసలు ఆయన వచ్చినప్పుడు, ఆయన భూమి మీద తిరిగినప్పుడు పరిస్థితులు ఏంటి తెలుసా? సువార్త రచన చదువుతుంటే అసలు ఆ మార్గంలో నుంచి తీసుకురావడానికి కుదరక పేషెంట్లని ఇంటి పైకి ఎక్కి పైకప్పులు లేపి ఆ పెంకులు తీసేసి ఆ బెడ్జీల నుంచి కిందకి దింపేవాళ్ళు పేషెంట్లని. అంత కిటకిటలాడేవాళ్ళు. ఆ చేసిన అద్భుత కార్యాలు కానీ, సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ ప్రజలు అలా తండోపుతండాలుగా వచ్చేవాళ్ళు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారని రాయబడింది బైబిల్లో. మరి ఏమైపోయారు వీళ్ళంతా? చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఆయన ఏంటంటే, యూనివర్సల్ నాయకుడు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇష్టపూర్వకంగానే ఆయన యొద్దకు ఎవరైనా రావాలి. బలవంతంగా ఎవరిని లాక్కునే ప్రయత్నం చేయడు ఆయన. బలవంతంగా ఎవరితో ఏ పని చేయించడు ఆయన. చదువు ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా అంటే ఇంతకుముందు ఎవరు పోయారు? అందరూ పోయారు. మిగిలింది ఎవరు? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, ఓహో మిగిలింది 12 మందే, అందరూ వెళ్ళిపోయారు. ఇంకెన్నడూ ఆయన్ని వెంబడింపలేదంట. అక్కడ రాయబడిన మాట, ఇక ఎన్నడూ ఆయనను వెంబడింపలేదని రాశాడు. ఇప్పుడు ఈయన ఏంటి? ఇప్పుడు ఈయన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? బలవంతం ఏమైనా ఉందా? నేను అద్భుతాలు చేశాను, నా అంటే ఎందుకు బలవంతం చేశాడు ఎవరినైనా?
నేను 5,000 మందికి ఆహారం పెట్టాను, వాళ్ళందరూ ఎవరు? నా బానిసలు, రండి నా దగ్గరికి అని అన్నాడా? పోనీ వీళ్ళేమైనా బాబా మీరు నుండి నేను బతిలాడుతున్నాడా? లేదా మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడా? అంటే బలవంతం ఏమి చేయలా. యూనివర్సల్ లీడరు, యూనివర్సల్ షెపర్డ్, అంటే సార్వత్రిక కాపరి, ఎవరిని బలవంత పెట్టేవాడు కాదు. ఆయన ఆరాధించాలే వద్దా నీ ఇష్టం, దేవుణ్ణి యేసుని వెంబడించాలే వద్దా నీ ఇష్టం, క్రీస్తు సంఘ సభ్యుడు అవ్వాలా వద్దా నీ ఇష్టం, అయిన తర్వాత అందులో ఉంటావా మధ్యలోని చస్తావా నీ ఇష్టం. ఎందుకంటే ప్రాణ గ్రంథంలో కొంతమంది చచ్చిపోయారంట. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడివే అని అన్నాడు. అంటే అపరాధాల పాపాలు చేసి చచ్చిన వారిని బతికిస్తాడు క్రీస్తు యేసునందు, మళ్ళీ చచ్చిపోతారు కొంతమంది, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ చచ్చిపోతారు. కాబట్టి ఇందులో బలవంతం ఏమీ లేదు. ఆయనే బలవంతం చేయనప్పుడు, దేవుడు బలవంతం చేయనప్పుడు ఈ లోకలకు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బలవంతం చేయకూడదు. బలి మీ చేత కాక అని అంటున్నాడు. దీని అర్థం ఒకసారి మనం ఆలోచన చేస్తే, బీ ఫోర్స్, బీ నాట్ ఫోర్స్ అంటే అక్కడ నాట్ అని రాయాలి మీరు, బై ఫోర్స్, నాట్ ఫోర్స్, బై ఫోర్స్ అంటే శక్తి ద్వారానో లేక ఇంకేదో బల ప్రదర్శన చేసో. ఏమన్నాడంటే అక్కడ బల ప్రదర్శన ద్వారా అన్నాడు. బల ప్రదర్శన, చాలామంది ఒక పని చేయించడానికి బలాన్ని ప్రదర్శించి చేయిస్తారు. పూర్వ రాజులు ఏం చేసేవాళ్ళు అంటే కొంతమంది కొరడాలు ఇచ్చి వాళ్ళ చేత కొన్ని కార్యక్రమాలు కఠినంగా చేసేవారు. సరే, ఇజ్రాయేల్ చరిత్రలోకి వెళితే యోసేపు బతుకున్నంతకాలం ఇశ్రాయేలీయులు క్షేమంగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. మీరు ఆదికాండం చదివితే ఆఖరి అధ్యాయాలు 30 నుంచి 50 వరకు చదివితే వాళ్ళు ఎంతమంది వెళ్ళారు, ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు, యేసేపు కాలంలో ఎలా ఉన్నారు, యేసేపు చనిపోయాక వారి పరిస్థితి ఎలా మారింది అనే విషయాలు అక్కడ రాయబడతాయి. యేసేపు చనిపోయిన తర్వాత వారు కఠినమైన దాస్యానికి గురయ్యారు. ఎంత కఠినమైనంటే, ఎవడైనా ఇటుకలు చేయాలంటే ఇప్పుడు మీరు వెళ్ళండి, అక్కడ ఆ ఇటుక బట్టి ఓనరు మెటీరియల్ మొత్తం వాళ్ళకి ఇచ్చి లైటింగ్ అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన సమస్త సదుపాయాలు ఏర్పాటు చేసి పని చేసిన తర్వాత 1000కో లేక 100కో ఎంత నెత్తాడు వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి. కానీ ఆనాడు ఇశ్రాయేల్ పరిస్థితి అది కాదు. ఇంత అని వీళ్ళు అడిగేది లేదు, వాళ్ళు ఏమి ఇస్తారు తీసుకోవాలా. తర్వాత మెటీరియల్ కూడా ఇచ్చేది లేదు, మెటీరియల్ కూడా మీరే తయారు చేసుకోవాలి, ఇటుకలు మీరే తయారు చేయాలి. అది ఆనాటి ఇశ్రాయేలీలకు వచ్చిన కఠినమైన దాస్యం. దాన్నే బై ఫోర్స్ అంటారు. బై ఫోర్స్ అంటే బల ప్రదర్శన ద్వారా, ఒకవేళ చేయకపోతే వాడికి శిక్ష విధించబడుతుంది. ఈరోజు జైల్లో కూడా అంతే, ఖైదీల చేత కొన్ని పనులు చేపిస్తారు. ఒకవేళ చేయలేదనుకో వాడి పనిష్మెంట్ ఇంకో రకంగా ఉంటుంది. జైల్లో పడ్డ ఖైదీల పరిస్థితి కూడా అంతే, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా బల ప్రదర్శన. కానీ ఇక్కడ సంఘంలో అలా కాదు, బై ఫోర్స్ కాదు, బై లవ్ అనాలి. అంటే ప్రేమతో వాళ్ళు చేసేలాగా, ప్రేమతో చేయించేలాగా, చేయించే వ్యక్తి ప్రేమతో చేయించాలి, చేసే వ్యక్తి ప్రేమతో చేయాలి, బలవంతంగా కాదు. మనకి పెద్ద ఈరోజు క్రీస్తు సంఘంలో పెద్ద పనులు ఏముంటాయి అంటే పెద్దగా ఏం లేవు. బలవంతంగా చేయించేంత పనులు అయితే నాకైతే ఏం కనపడలా. చర్చి బిల్డింగ్ తోడటం బలవంతం ఏమన్నా, శనివారం సాయంత్రం వచ్చి చేయొచ్చు చేయాలనుకున్నాడు. ఎప్పుడు ఒకళ్ళు ఎందుకు చేయాలి? మత్స్యాగంలో అయితే అసలు మా ఊరు దగ్గర ఒక అతను ఉన్నాడు, పాత టైర్లకి పంచర్లు వేసుకునేవాడు. సుక్కయ్య ఆయన పేరు. అరే సుక్క, ఓరే సుక్క అని పిలిచేవాడు. ఇప్పుడు ఆయన నారాయణ గారు అయిపోయారు. ఆ పై తొడల వరకు లింగి ఎత్తగెట్టి ఒక రోజు నేను వస్తుంటే అటో కాలు ఇటో కాలు వచ్చేవాళ్ళు, భుజాలు వచ్చేవాళ్ళు, పొలాలు కాలు వేసాడు ఒకడు, బట్టలు కూడా ఒకడు. అర్థమైందా? మీరు మైలూరులో ఉంటాడు చూడండి, యోహానయ్య గారు అంటే ఇప్పుడు నాయన గారు అంటారు ఆయన్ని. వెళ్ళి చూడండి అక్కడ ఆయన ఆస్థానం ఎలా ఉంటుందో, ఒక పీఠాధిపతి ఆస్థానం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట మైలవారిలో. దేని పనులు దానికి అట్టు బానిసల్లాగా అక్కడ జీవించేస్తున్నారు. కానీ కొన్ని స్థలాల్లో ఇది స్వార్థికుడి పని, స్వార్థికుడి భార్య పని, స్వార్థికుడి పిల్లల పని. నేను నేర్చుకున్నాను బలవంతంగా ఎవరి చేత చేయించకూడదని. నేను చేయగలిగింది చేస్తాననేది అందుకే, మీరు చేయకపోతే నేను చేస్తాననేది అందుకే. ఎందుకంటే బలవంతం ఏమీ లేదు ఇక్కడ, ఇష్టపూర్వకంగా చేయాలి. ఏ పని చేసినా, కుర్చీలు తుడిచినా, లేకపోతే చర్చి బిల్డింగ్ తుడిచినా, లేకపోతే బాత్రూమ్ కడిగినా,
అది ఇష్టపూర్వకంగా చేయాలి తప్ప బలవంతంగా బై ఫోర్స్ ద్వారా ఏ పని ఎవరు చేయించకూడదు. ఎవరు కూడా బై ఫోర్స్ ద్వారా చేస్తే దీవెనలు రావు. దేవుని యొద్ద నుంచి వచ్చే ఏది కూడా బై ఫోర్స్ ద్వారా చేస్తే రావు. ఇది ఎవరి పని అని ఒక కాన్సెప్ట్ ఉండాలి. చాలామందికి ఎక్కడికి వెళ్ళాలి వాకింగ్ చెప్పమంటే అది ఆయన పని, ఆయన వాడుకుంటున్నాడు. నన్ను ఎవడు పని చేస్తున్నాడు? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది వాకింగ్ చెప్పడం వచ్చిన వాళ్ళు. అర్థమైందా? ఇలా మాట్లాడే వాళ్ళు ఎప్పటికీ దేవుని సేవ చేయలేరు. నేను చేసేది క్రీస్తు సంఘం కొరకని జ్ఞానం ఉండాలి. పురుషోత్తం కొరకు, లేక శ్రీనిబాబు కొరకు, లేక నాగరాజు కొరకు కాదు. ఈరోజు మీ సువార్థికుడు 2 రాష్ట్రాల్లో ఈ వారంలోనే నేను దాదాపుగా 1000 కిలోమీటర్లు తిరిగి వచ్చాను. ఒరిస్సా దగ్గర నుండి ఇటు కర్ణాటక బార్డర్కి వెళ్ళాం. మొన్న ఒక 50 కిలోమీటర్లు వెళ్తే కర్ణాటకలో రాయచూరుకి వెళ్ళిపోతాం. మేము బళ్ళారి దగ్గరికి వెళ్ళొచ్చాను. ఎందుకు ఇన్ని కిలోమీటర్లు దూరం చేసేదంటే మీరు రండి మాతో, మా ఖర్చులు కూడా సరిగ్గా రాని పరిస్థితి. కారు తిరిగితే ఎంత ఖర్చు అవుద్ది, మనిషి వెళితే ఎంత, భార్య బిడ్డలు వదిలేసి ఇన్ని చోట్లకి వెళ్ళేది ఏంటంటే అక్కడెవడో బాగు చేయటం కాదు, అక్కడున్న క్రీస్తు సంఘం కొరకు పనిచేయడానికి. ఈ కామన్ సెన్స్ లేకుండా కొంతమంది వాగుడు ఏంటంటే ఆయన వాడుకుంటాడు. ఎవరు పని కొరకు వాడుకుంటాడు? నా ఇంట్లో పెళ్లికి వచ్చావా, నా కూతురు పెళ్లికి పని చేసావా, నా కొడుక్కి చదువుకు డబ్బులు ఇచ్చావా, దేనికి చేసావా, లేక నా భార్య బట్టలు ఉతికేవా, ఏం చేసావు నువ్వు నా ఇంట్లో పని? ఎవరి పని చేసావు నువ్వు? అసలు కామన్ సెన్స్ లేకుండా చాలా మంది వాగుడివి. ఇది బై ఫోర్స్ ద్వారా చేసేది కాదండి, ఇష్టపూర్వకంగా చేయాలి. చేసేవాడు ఇష్టపూర్వకంగా చేయాలి, చేయించేవాడు కూడా వారికి ఇష్టమైతేనే ఆ పని చేయించాలి, బలవంతంగా చేయకూడదు. అదే చెప్పాడు, బలిమి చేత కాక. ఎవరికైనా వాళ్ళు చేయాలని వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తే వాళ్ళ చేత చేయించాలి. నాయకుడిని కదా, నేను సంఘ పెద్దని కదా, నేను సంఘంలో నాయకుడే, నాగరాజ్ వచ్చే తుడు అని ఆర్డర్లు పాస్ చేసి ఒక డిక్టేటర్ లాగా నాయకుడు ఉండకూడదు అనేది అక్కడ పేతురు గారి యొక్క ఉపదేశం, లేదా దేవుడు ఆ మాట తెలియజేసిన ఉద్దేశం. దాన్ని మరొకటి ఏంటంటే నిర్బంధించడం ద్వారా అన్నాడు. బై కన్స్ట్రైన్ అని అంటే ఒక వ్యక్తిని నిర్బంధించి నువ్వు చేసేది జైల్లో ఖైదీని ఎలాగైతే నిర్బంధించి వాడు విడుదలయ్యే వరకు వాడికి ఏ పని చెప్తే ఆ పని చేయాలని అంటారో అలా చేయించకూడదు. నిర్బంధం లేదు, నిర్బంధించకూడదు. బై ఫోర్స్, బై కన్స్ట్రైన్. అలాగే ఎవ్వరు కూడా ఎవరిని బెదిరించకూడదు. బై ట్రీస్ట్ అని అన్నాడు. ట్రీస్ట్ అని అంటే బెదిరించుడు ద్వారా, బెదిరించి పనులు చేయించకూడదు అసలు. అది చేయించేవాడికి నష్టమే, చేసేవాడికి కూడా నష్టమే. ఎవరో బెదిరిస్తున్నారు కదా అని దేవుని పని చేస్తే, ఎవరో చెప్పారు బలవంతం చేస్తారు కానీ దేవుని పని చేస్తే, ఎవరో బంధించారు నన్ను ఇక్కడ కదలకుండా అందుకే నేను చేయాల్సి వస్తున్నా, లేకపోతే అసలు నేను ఇక్కడ ఉండేవాడు కాదు అంటే అలా బంధించేవాడికి శాపమే, ఆ బందీకాణాలను చేసేవాడికి కూడా శాపమే. అది లోకంలో, అది దేవుని సంఘంలో, క్రీస్తు యొక్క సంఘంలో అలాంటి పద్ధతులు ఉండకూడదు. చేయించేవాడు ఇష్టపూర్వకంగా చేయించాలి, చేసేవారు కూడా ఇష్టపూర్వకంగా చేయాలి. ఒక్క మాటలో చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. ఒక అతను అంటాడు, ఇంతకాలం చేస్తున్నారు మొగలరాజపురంలో స్థలం కొనలేదంటాడు. నాకు అమ్మబాబులు ఇచ్చిన ఆస్తులు ఏమీ లేవు, ఉన్నాయా కొంత, వాళ్ళు నాకేమి ఇవ్వాల. మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చింది కూడా ఏమి లేదు, వాళ్ళకి ఎకరం ఇస్తే నాకు అక్కర్లేదని చెప్పాను. నేను అదేదో బతుకుతాను. 300 ఇచ్చి పంపించాడు మా బాబు నాకు. దాంతో నా భార్య నా కష్టం జీతంతోనే మా పిల్లల చదువు కానీ మా కానీ దేవుని పనులు కానీ మేము చేసింది ఏదో చేసుకుంటూ వస్తున్నాం. నేనేం కోటీశ్వరుడా మొగలరాజపురంలో స్థలం కొనడానికి? ఆడొచ్చే సభ్యులు వాళ్ళు చూసుకోవాలి. ఇంకొక అతను అంటాడు మాకు అన్యాయం చేశాడు అన్నాడంట నందివేలు. నాకు తెలియదు ఈ సంగతి ఇప్పుడు దాకా. నిన్న తమ్ముడు చెప్తున్నాడు, నేను అన్యాయం చేయటం ఏంటి, ఎవరు కొనుక్కోవాలి స్థలం? 50 రూపాయల దగ్గర నుంచి లెక్కలు నేను నందివేలు కావాలంటే వీళ్ళు అడగండి. నేనేమన్నా వాళ్ళ సమ్మును దోసుకొని వచ్చాను వాళ్ళ స్థలం కొనుక్కోవటానికి? పైన కూడా చెప్పాను, మీ దగ్గర ఎంత ఉన్నాయో చెప్పండి, విజయవాడ సంఘాన్ని అడగండి. విజయవాడ సంఘంలో చెప్పాను, ఇక్కడ కూర్చున్నారు, 3 లక్షలు ఇద్దాం వాళ్ళ స్థలం కొనుక్కోవడానికి, వాళ్ళు నెలలు కట్టేదాన్ని ఫైనల్ కూడా చేశారు. అది వాళ్ళ పరిపాటి స్థలం చూసుకోపోవటం, కొనపాటం. పైగా ఎవరి మీద నడుతున్నారంటే సువార్థికుడి మీద నడుతున్నారు. ఎవరి పని అది? నందివేలులో ఉన్నది సువార్థికుడైన పురుషోత్తం పని.
ఇక్కడున్న పని ఎవరిది? ఆయనండి ఎక్కడో కొన్నాడండి, ఆ దారి లేదు ఏం లేదు, అక్కడ నుంచి ఎక్కడో గుంతల దగ్గర తిరిగి అక్కడ దారి నడవాలండి. పని అవుతుంది. మరి రోడ్డు పక్కన కొనండి అందరు కలిసి, నేను వద్దన్నా. హైవే పక్కన కొనండి మీరు అందరు కలిసి, నేను వద్దన్నానా? చెప్పండి, మీరు ఎప్పుడు వద్దన్నానా? నేను కొన్నానా? నా కోసం కొన్నానా? అంటే కొంతమంది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరిది అది ఆ స్థలము? ఎవరి డబ్బులతో కొన్నారు? వాళ్ళకున్న సామర్థ్యం ఏంటి? అంటే మతశాఖల వారికి వీళ్ళకి ఏం అర్థం కాదు. మతశాఖలో మనుషులు ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. మతశాఖలు ఏంటంటే అన్ని లెక్కడొక్కలు ఏమి ఉండవు, అన్ని అయ్యగారి ఆధీనంలో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏదైనా ఇస్తారు అక్కడ. కాబట్టి ఆయనే కొంటాడు, ఆయనే చేస్తాడండి. ఇక్కడ అది కాదు కదా మనం నేర్చుకుంది. బైబిల్ మనకు నేర్పింది అది కాదు కదా. ఇక్కడ మనం అందరూ కలిసి చేయాల్సిన పని. మీకు అభ్యంతరంలో ఇది ఉన్న పొలం కూల్చేసి ఏలూరు రోడ్లోనో బందర్ రోడ్లోనో మెయిన్ రోడ్లో కావాలంటే నేనే వద్దన్నానా? ఎక్కడో అక్కడ పెట్టారండి, అక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళడానికి ఇబ్బంది లేదంట. ఉద్యోగాలు డైలీ వెళ్తుంది ఒక అమ్మాయి, అమరావతి వెళ్తానికి ఇబ్బంది లేదంట. కానీ ఇక్కడికి ఆరాధన విజయవాడలో ఉండి యనమల కుదుర మూలం ఎక్కడ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇబ్బంది అంట. రోజు ప్రియా కంపెనీకి యనమల కుదురు నుంచి పోరంకి వెళ్తారు. రోజు ప్రియా కంపెనీకి ఇక్కడ నుంచి కుమారి పోరంకి వెళ్ళింది. అట్లా వెళ్ళడానికి ఇబ్బంది లేదు అసలు వాళ్ళ ఉద్యోగాలకి. రోజు ఇక్కడ నుంచి ఒక పిల్లాడు పొద్దున్న తెల్లవారుజాము లేచి షుగర్ పేషెంట్ అయ్యండి బండి వేసుకొని పొద్దున్న లేచి, మామూలుగా అయితే 9 లేకడు, కానీ ఇప్పుడు చచ్చినట్టుగా పొద్దున్న లేచి ఎక్కడ మైలవారం అవతల వ్యాపార నిమిత్తం రోజు వెళ్తున్నాడు. కానీ ఎప్పుడు ఆదివారం ఒక రోజు ఇక్కడ రావాలంటే చాలా దూరం అయిపోయింది బ్రదర్. ఎక్కడో రామా, ఎక్కడ తోట, ఎక్కడ సింగనగర్లో ఏ తోట అది, ఏదో తోటదారి వీధి ఎక్కడ, ఇక్కడెక్కడ 7 కిలోమీటర్లు, అంత దూరంలో ఎట్లా మాకు దగ్గరగా ఉండాలి. అంటే ఏం మాట్లాడతారు కొంతమందికి అసలు ఏం అర్థం కాదనమాట. వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తున్నారు, ఎవరిని ఆరాధించడానికి వస్తున్నారు, ఎవరికి దాసులు, ఎవరికి పిల్లలు, అసలు ఏమీ తెలియకుండానే ఏదో కాసేపు గుంపులో గోవిందులాగా 4 అడుగులు అక్కడికి వేసి 4 పాటలేదు పాడి వాళ్ళు చెప్పిన ఏదో 4 సోది మాటలు విని ఆఖరి నెత్తిని చేయించుకొని పాటలు పాడి ప్రార్థన చేయించుకొని ఆమె టాటా బాయ్ బాయ్ సీ యూ విల్ మీట్ నెక్స్ట్ అండ్ అవర్ లెవెల్ బెస్ట్ అని కొంతమంది అలా ఫిక్స్ అయిపోతారు. సీజనల్ డివోటర్స్ అంటే ఆయా కాలానికి సంబంధించిన భక్తులు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసేవాళ్ళు. ఇక్కడ అలాంటి బిజినెస్ లేదు. అర్థమైందా? ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే ఇష్టపూర్వకంగానే చేయాలి. అది ఆరాధన అయినా పనైనా. నీకు ఇష్టమైతే దూరం భారం ఖర్చు కష్టం కనపడదు. నీకు ఇష్టం లేదు కనుక దూరం భారం ఖర్చు కష్టం ఇవన్నీ కనిపిస్తాయి. నువ్వు ఇష్టపడి పని చేస్తే ఎవరి కోసం చేస్తావండి? నీ కోసం ప్రాణం పెట్టి యేసుప్రభు కొరకు చేస్తా పని. పురుషత్వం ఎవడండి? పౌలు ఎవడు? అపోలు ఎవడు? కేప ఎవడు అన్నాడు? పౌలు నేను నాటాను, అపోలో నీళ్ళు పోసాడు. వ్యవసాయం మాది కాదు, వ్యవసాయం దేవునిది. మీరు దేవుని గృహము, దేవుని వ్యవసాయం అని అన్నాడు. వ్యవసాయం దేవునిది, గృహము దేవునిది. పౌలు పనివాడే, అపోలో పనివాడే. ఈ విషయం అర్థం కానటువంటి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేవాడు ఒక క్రైస్తవుడిగా కూడా పనికిరాడు. స్వార్థికుడిగా కాదు, అసలు క్రైస్తవుడిగానే పనికిరాడు. నీ బ్రతుకంతా ఊడిగం చేసినా యేసుప్రభు రుణం తీర్చుకోలేవు. ఆయన చేసిన త్యాగానికి వెల కట్టలేవు. అమూల్యమైన రక్తం చెందించాడండి విశ్వమానవాళి కొరకు. ఆఖరిలో మనం ఆ పాయింట్ని రేజ్ చేస్తాం. నేను ఇక్కడ రాయలేదు, మర్చిపోతాను, ఇప్పుడు రాస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు, అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం లాస్ట్లో చదువుదాం మనము. ఇది ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేయాలి, కానీ ఏ వ్యక్తి నిన్ను బలవంతం చేస్తే నీకు దేవుని జ్ఞానం అర్థం కాదు, దేవుని చిత్తమే ఎరగలేదు, నువ్వు అలా చేయకూడదు. ఇది దీని యొక్క అర్థం. 9వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇచ్చే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను. మనం ప్రతి ఆదివారం చదువుతాం. సణుగు కొనక బలవంతంగా కాక ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఈవెలను
దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును అన్నాడు. అంటే కానుకలకైనా ఈ బలవంతంగా కాక అనేది దేవుని కొరకు చేసే ఏ పనైనా సణుగుడు వద్దు, ఇష్టమైతే చేయి, బలవంతం వద్దు, ప్రేమతో చేయి. మీరు చేయి కార్యం ఏదైనా ప్రేమతో చేయండి అన్నాడు. ఎవరో కోసం చేస్తాను అన్నంత కాలం నువ్వు దేవునికి దాసుడు కావు, దేవుని కుమారుడు కావు, దేవుని కుమార్తెవి కానే కావు. నేను దేవుని కొరకు, నన్ను కన్న నా తండ్రి కొరకు, నన్ను కన్న నా ప్రభు కొరకు అనే ఆ కాన్సెప్ట్ నీకు లేకపోతే నువ్వు చేసే పనంతా వ్యర్థం, ఆరాధన వ్యర్థం. దేవుని పేరట నువ్వు ఏ కార్యం చేసినా వ్యర్థమే. సత్యవాక్యమైన తన సంకల్ప ప్రకారం ఆయన కన్నాడు మనల్ని. యాకోబు పత్రిక 1:18. ప్రభు తన రక్తంతో మనల్ని కొన్నాడు. అపోస్తుల గారు 20:28. కాబట్టి కొన్న ప్రభువు మన మైండ్ సెట్లో ఉండాలి. కన్న తండ్రి మన మైండ్ అంతా నింపబడాలి. ఏ పని చేసినా భక్తికి సంబంధించి వారినే కేంద్రం చేసుకొని మనం పని చేయాలి తప్ప ఒక వ్యక్తిని కేంద్రం చేసుకొని పని చేసినట్లయితే అది బై ఫోర్స్ ద్వారా జరిగే కార్యం, ఇష్టపూర్వక జరిగేది కాదు. అపోస్తుల కార్యము 21:27 వచ్చింది చూడండి ఒకసారి. అక్కడ ఏమంటాడంటే 21:27 దినములు కావలసినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూసి సమూహమంతయు అంతటిని కలవరపరిచి అతను బలవంతంగా పట్టుకుని, బలవంతంగా బై ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే బలవంతంగా చేసే కార్యం, బలవంతంగా పట్టుకుని అని అన్నాడు. 23:10 కూడా అదే అంటాడు. అంటే సైనికులు ఏం చేస్తారంటే, పోలీసులు ఏం చేస్తారంటే బలవంతంగానే పట్టుకుంటారు వాళ్ళకున్న అధికారాన్ని బట్టి. దొంగొచ్చి నేనే దొంగనని చెప్తాడు, ఆ దొంగిలించి చెప్పడు కదా. వాళ్ళ దగ్గర ఏం జరిగిందంటే బలవంతంగానే జరుగుద్ది కొన్ని కార్యక్రమాలు. సంఘ విద్రోహ శక్తులు వెళ్ళి మేమే సంఘ విద్రోహ శక్తులు అని చెప్పరు, ఇష్టపూర్వకంగా వెళ్ళి మేమే అని చెప్పరు. ఎక్కడో ఒకడు ఉంటాడు. మన ఈ మధ్య ఒకడు భార్యని కుక్కర్లో ఉడకేసి నేనే ఉడకేసానని చెప్పాడు. వెళ్ళి భార్యని ముక్కలు నరికి, అతను ఒక మిలిటరీ మ్యానే, కుర్రోడే, ఆర్మీలో పనిచేస్తున్నాడు. భార్య ఏదో విశ్వాసఘాతకురాలు అయింది. 1-2 సార్లు చెప్పాడు. ఆఖరికి ఉద్యోగం కూడా మానేశాడు. ఉద్యోగం మానేసిన ప్రవర్తన మారిపోయేసరికి విసుగొచ్చేసి, లోకస్తుడు కదా, యేసు ప్రభుతో స్నేహం చేస్తూ ఇంకోలా ఉండేవాడు, ప్రభుతో స్నేహం చేయట్లా సాతానుతో స్నేహం చేస్తున్నాడు కనుక వాడు రెచ్చగొట్టాడు. వద్దురాబాయ్ వాడు నాయకుడు లేపేసి అని అన్నాడు. ఎవరతను నాయకుడు? సాతాను. మన నాయకుడే అలా చెప్పడు, వదిలేసేయండి, ఆ లెక్క వదిలేసేయండి, భరించగలిగితే భరించు, లేకపోతే సర్దుకో లేదా సరిపెట్టుకో అని చెప్తాడు మన నాయకుడు. మరి వాళ్ళ నాయకుడు ఏం చెప్పాడంటే వేసేరు అన్నాడు. వాళ్ళు ఏం చేసి మొక్కలు చేసి కుక్కర్లు వేసి ఉడకబెట్టేసి ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి నేనే వేసేసానని చెప్పాడు. రీసెంట్గా జరిగిందే ఇది, ఎప్పుడో జరిగింది కాదు ఇది. అలాంటి వాళ్ళు ఎక్కడో కొద్దిమంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ బలవంతంగానే పట్టుకోవాలి. 90% కేసులు బలవంతంగానే పట్టుకోవాలి పోలీసులు. అవునా? ఇష్టపూర్వకంగా వచ్చి నేను పొరపాటు చేసి ఆవేశంలో చేశా, అయిపోయింది, కోపం వచ్చే చేశా, కావాలని చేశా అని చెప్పేవాళ్ళు ఎక్కడో ఓ 10% ఉంటారేమో, కానీ 90% బలవంతంగానే చేయాలండి. అందుకని ఇక్కడ రోమా సైనికులు బలవంతంగానే పౌలుని అరెస్ట్ చేశారు. అక్కడ ఏమన్నాడు? బలవంతంగా. కానీ క్రీస్తు యొక్క సంఘంలో ఎవరు అలా బలవంతంగా బంధింపకూడదు, ఎవరు అలా బలవంతంగా పని చేయకూడదు, ఎవరు అలా ఇష్టం లేకుండా పని చేయకూడదు. పూర్తి స్వేచ్ఛతో చేయాలి. ఇది నాకు దీవెన అన్న ఉద్దేశంతో రావాలి. అలా నీ మైండ్ సెట్ ఉంటే శనివారం సాయంత్రం వచ్చి ఎందుతాడు చర్చి బిల్డింగ్ని. నేను ఇంట్లో పనులు చేసుకోవట్లేదా? రోజు మీ ఇల్లు తుడుచుకోవట్లేదా? రోజు తుడుతున్నారు కదా, ఎందుకు చేయరు అంటే ఎవరిదో అని ఇష్టపూర్వకంగా చేసే పని కాదు ఇది. అది మైండ్ సెట్ పెట్టే పని అయినా, ఇలా వీడియో చేసే పని అయినా, ఏ పనైనా సంఘానికి సంబంధించి ఏ పనైనా బై ఫోర్స్గా ఎవరు చేయకూడదు. దీంట్లో రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, 2 విషయాల్ని మనుషులు ఎక్కువ చేస్తాడు. ధన బలాన్ని నాయకులు చేసేది, జన బలాన్ని, రెండింటిని వాడతాడు. ఫిజికల్గా ఒక లీడర్ ఏం చేస్తాడంటే తనకున్న ధనాన్ని వాడి అధికారాన్ని చేస్తూ ఉంటాడు.
తనకున్న బలగాన్ని వాడి, జనబలాన్ని వాడి, జనబలాన్ని వాడి ఆధిపత్యం చేసే కార్యక్రమాలు లోకంలో జరుగుతాయి జనరల్గా. కానీ క్రీస్తు సంఘాల్లో ధనబలం, జనబలం కాదు, దేవుని చిత్తమే జరగాలి. లోకంలో నాయకులు అయితే అలాగే చేస్తారు, కానీ ప్రభు యొక్క సంఘంలో అలా ఉండకూడదు అన్నాడు. ఒకసారి చదువుదాం చూడండి. గారడి సీమోన్ అనేవాడు ఒకడు కనపడతాడు మనకి, డబ్బుతో దేవుని వరాన్ని కొనాలనుకుంటాడు. చదువుదాం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 19-20 వచనాలు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. 8వ అధ్యాయం 19-20 వచనాలు. వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు అధికారం ఇయ్యడని అడిగాను. అంటే అధికారం కోసం ఏం చేస్తున్నాడు? ధనాన్ని వినియోగించకూడదండి. డబ్బులు ఇచ్చి, ఇప్పుడు మత్స్యశాఖలో ఏం జరుగుతుందంటే కొంతమందిని డబ్బులు ఇచ్చి కొనుక్కుని నాయకులు అవుతున్నారు. అక్కడ కూడా ఎలక్షన్లు పెట్టి డబ్బులు ఇచ్చి కొంతమందిని కొనుక్కుని నాయకులు అవుతున్నారు. అది కుదరక నర్సాపురంలో రీసెంట్గా ఒక క్లిప్ వచ్చింది, మీరు చూసారో లేదో. లూథరన్ చర్చిలో నాయకులు అది క్యాలెండర్లే, కోడిగుడ్లు క్యాలెండర్లు ఎప్పటి నుంచో దొరుకుతున్నాయి. అదే చిత్రం కాదు, కానీ 40 రూపాయల క్యాలెండర్ 40,000కి పడాడు ఆడవాడు. అర్థమైందా? మన దగ్గర అసలు 50 రూపాయలు ఇచ్చి కొనుక్కోమంటేనే మరి సంఘం కట్టుద్దులే, మాకు ఎందుకని అవసరం మీరు 4 తీసుకెళ్తాం, ఒకటి కాదంటారు ఒక 50 రూపాయలు ఇవ్వడానికి. సరే, ఏదో డైలీ లేబర్ అంటే అది వేరే సంగతి. కాదు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, డబ్బులు సంపాదించే కూడా ఫ్రీగా తీసుకెళ్తామంటారు. ఎందుకంటే సంఘ డబ్బులు ఏతే ఇప్పుడు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. నువ్వు 10 క్యాలెండర్లు తీసుకున్నావు, ఒక 1000 రూపాయలు వేసేయండి, సంఘంలో అకౌంట్ నెంబర్ ఉంది మీ దగ్గర, వాళ్ళ ఫోన్లో మళ్ళీ యాడ్ అయి ఉంటుంది సంఘం అకౌంట్ నెంబరు. ఎవరికి ఈ అక్కర్లా, ఎక్కడ దుర్వినియోగం అవ్వదు. ఒక 1000 రూపాయలు పడుతుందని సంఘంలో దీనికన్నా ఉపయోగపడుతుంది అని ఆలోచించడం. ఒకటి తీసుకెళ్ళరు, 10 తీసుకెళ్తారు, ఫ్రీగా వస్తుంది కదండి. వాడేవాడు 50 రూపాయల క్యాలెండర్ 50,000కి పాడాడట, 40 రూపాయల క్యాలెండర్ 40,000కి పాడాడట. అసలు గొడవ ఏంటో తెలుసు అక్కడ లూథరన్లో, ఆధిపత్య పోరు. ఒక వర్గం ఒక పాస్టర్ పెట్టారంటే, ఇంకో వర్గం ఇంకో పాస్టర్ పెట్టారంటే, ఆదివారం ఇద్దరు వచ్చారంట. ఇప్పుడు ఇద్దరులో ఎవరు చెప్పాలి వాక్యం? పోలీసులు వెళ్ళారండి అక్కడ చర్చి బిల్డింగ్ దగ్గరికి. ఎంత దరిద్రం ఉంది! రాయబడిన దాన్ని బట్టి మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జీవుల మధ్య దూషించబడుతుంది అనేది. దేవుని నామం గణపరచబడింది, అక్కడ దూషించబడిందా? అది ఏ శాఖ అయినా కానీ యేసుప్రభుకి కదా అవమానం, బైబిల్ కదా అవమానం, క్రైస్తవయానికి కదా అవమానం. నర్సాపురం లూథరన్ చర్చిలోనండి జరిగింది, రీసెంట్గా జరిగింది అది. ఇప్పుడు గొడవ జరుగుతూనే ఉంది కంటిన్యూగా. ఆధిపత్యం ప్రభు సంఘాలు అలా ఉండకూడదండి. బై ఫోర్స్ ద్వారా ఏ కార్యాలు చేయకూడదు. ఇక్కడ ఏమన్నా చూడండి ఒకసారి, ఇతను డబ్బులు ఇచ్చి వరాన్ని కొనాలనుకుంటున్నాడు. ఈరోజు కూడా చాలామంది అలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు. అననీయ సప్ఫీరాల గురించి మనం చదివినప్పుడు వాళ్ళు దేవునికి ఇస్తామని సంపూర్ణంగా ముందుకు వచ్చారు. డబ్బుల విషయంలో జాగ్రత్త లేకపోతే, ముఖ్యంగా దేవుని విషయంలో, దేవుని డబ్బుల విషయంలో జాగ్రత్త లేకపోతే చచ్చిపోతారు. ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా దేవుడు శిక్షిస్తాడు అని చెప్తున్నాడు. అక్కడ చూడండి ఒకసారి 5వ అధ్యాయము. ఇస్తానన్నది ఇవ్వకుండా డబ్బుల విషయంలో ఒకవేళ తేడా చేసినట్లయితే అక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. ఈ సంఘటన జరిగినప్పుడు అనేకులకి భయం కలిగింది అన్నాడు. 11వ వచనం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగిన. దేవుడు ఒక యాక్షన్ తీసుకున్నాడు ప్రారంభ శతాబ్దంలో. ఈ ధనాన్ని గుచ్చే, వాస్తవానికి మన దగ్గర ఉన్న ఏ రూపాయి మంది కాదు, దేవునిదే. దావీదు అన్నాడు, నీవిచ్చిన దానిలో నీ సుసంపాద్యంలో కొంత నీకు ఇచ్చి ఉన్నాను అని అన్నాడు. మందంటూ ఏమీ లేదు. సరే, దేవునికి ఇస్తానని అబద్ధమాడి భర్త చనిపోయాడు. భార్య ఏమంటుంది తెలుసా? ఇంతకేనంటే ఆవిడ కూడా ఇంతకేనంటుంది. భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరం కదా, కాబట్టి ఇద్దరు ఒకటే చెప్దాం అనుకున్నారు. ఏమో అపోస్తులు ఎవరైనా అడిగితే ఎంత అని చెప్పు, మళ్ళీ నువ్వు ఒకటి నేను ఒకటి చెప్పకూడదు అని ఇద్దరు ఒకటి అనుకున్నారండి. ఇప్పుడు వాళ్ళేంటి నాలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి అసలు లోపల ఏం జరుగుతుందో కూడా ఆత్మ బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ నేరుగా వారిలో పనిచేస్తున్నాడు. ఈయన ఏం చేశాడో ఆవిడ ఏం చేసిందో మొత్తం అర్థమైపోద్ది వాళ్ళకి, అపోస్తులకి.
కాబట్టి వాళ్ళు అక్కడ నేరుగా ఆత్మతో పని చేస్తున్నారు. వాళ్ళు ఆత్మ యొక్క అడుగుజాడలో నడుస్తున్నారు. ఆత్మ యొక్క గైడ్ లైన్స్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడారు. ఇద్దరు చచ్చిపోయారు. ఈ సంగతి అక్కడ ఉన్న వారందరికీ భయం కలిగిందండి. ఇప్పుడు సంఘంలో చాలా మందికి ఈ విషయంలో భయం కలగాలి. దేవుని డబ్బులు ఎక్కడైనా దుర్వినియోగం చేస్తున్నట్లయితే ఆ విషయంలో భయం కలగాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భయభక్తులు లేకుండా ప్రవర్తించకూడదు. ఈరోజు నరసాపురంలో మెయిన్ ప్రాబ్లం అదే. ఆ ప్రాబ్లం బట్టి అక్కడ సమస్య పెద్దదైపోయి పోలీసులు అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. క్రీస్తు సంఘం దగ్గరికి పొరపాటును కూడా అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకోండి. ఇష్టపూర్వకంగా చేస్తే ఆ పరిస్థితి రాదు. మరొక విషయాన్ని చూడండి. అక్కడ సంఖ్యాకాండం 22:7లో, సంఖ్యాకాండం 22:7 బాలాక్ అనేవాడు ఒకడు ఇలాగే దేవుని వరాన్ని కొనాలనుకున్నాడు. బిలామును కొనడానికి బాలాకు పంపినటువంటి కొన్ని వస్తువుల గురించి అక్కడ రాయబడింది. సంఖ్యాకాండము 22:7. 22:7 ఒకసారి. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదు చెమ్ము చేత పట్టుకుని బిలాము నద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, ఏ సొమ్ముతో వచ్చారంట? సోది సొమ్ము. దేనికి వచ్చారు వాళ్ళు? సోది చెమ్ముతో బిలాము యొద్దకి. బిలామును కొనడానికి వచ్చారు. బిలాము కూడా దేనికి ఆశపడ్డాడని పేతురు 2వ పత్రికలో లాస్ట్ వీక్ మనం చదివాము. దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ఆపేక్షించడానికి చదివాం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తలేదు, లాస్ట్ వీక్ చదివాం మనం. ఇక్కడ మనం ఈ రోజు వచ్చిందండి. ఆ రోజు బిలాముని గురించి చూసాం. ఈ రోజు అసలు బిలాముని కొనడానికి ట్రై చేసిన బాలాకుని గురించి చూస్తున్నాం. ఏం సొమ్మిచ్చి పంపించాడు అతను? సోది సొమ్మిచ్చి పంపించాడు. అందుకనే యెహోషువ గ్రంథంలో ఈ బిలామును కూడా ఏమన్నాడంటే సోదిగాడైన బిలాముని అన్నాడు. సొమ్ము పంపినోడు సోది సొమ్మును పంపాడు. దాన్ని ఆశించిన వాడేమో సోదిగాడు అయిపోయాడు. డబ్బులు ద్వారా దేవుని వరాన్ని కొనాలనో, డబ్బుల ద్వారా దేవుని అధికారం చేపట్టాలనో, డబ్బులు ఆశ చూపించి సంఘంలో ఎవరినో కంట్రోల్ చేయాలనో ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నట్లయితే నువ్వు సాతాను పక్షంగా పనిచేస్తున్నావు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు పక్షంగా పని చేయట్లా. ఒక అతను ఇలాగ అన్నాడంట, నేను అవసరమైతే 5 లక్షలు ఖర్చు పెడతాను, ఆయన నన్ను లెక్క అడగటం ఏంటి అన్నాడంట. ఎంత పొగరు తెలుసు అది? నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టవచ్చు, 10 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. సంఘం డబ్బులు నీ ఇష్టం వచ్చినట్టు వాడటానికి రైట్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు ఇక్కడ మాట్లాడిందేమో తల ఉంచుకొని అన్నిటికీ గంగిరెద్దులా ఊపి బయటికి వెళ్ళిన తర్వాత నేను అవసరమైతే 1 లక్ష ఖర్చు పెడతానయ్యా, నన్ను అంతమందిలో అడుగుతారా? ఇంకొకడైతే చిన్నపిల్లడైనా 5,000 ఒక వారం ఆలస్యం అయితే నీకు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, సంఘం డబ్బులు దేవుని సొమ్ము అలా వాడుకుంటావా అని అంటాడు. ఆయన మాత్రం ఎంత వాడుకున్నా ఎన్ని నెలలు అయినా ఎవడు అడగకూడదు. అదేంటంటే డబ్బు పొగరు. నేను అవసరమైతే 1 లక్ష పెడతా. ఎవడు ఆ డబ్బులు? నీ దగ్గర ఉన్న కోట్లు ఎవరి? నీయా? ఒక్క వాళ్ళని బ్లాక్ చేసాడంటే లేచిపోతావు. లేపేయడానికి ఆయన పెద్ద విషయం ఏం కాదు. ఎవరి పని గురించి మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, కామన్ గురించి లేకుండా మాట్లాడుతున్నారు. నీ దగ్గర ఉన్నాయి ఖర్చు పెడతావు. రజనీ దగ్గర లేవు, ఆమె ఉన్నది చేస్తుంది. సీతమ్మ దగ్గర లేవు, ఉన్నది చేస్తుంది. ఇంక చెప్పాలంటే ఆ భేద విధురాలు ఎలాగైతే చేశారో అలా చేసిన రోజులు ఉన్నాయి ఆ సోదరులు ఇరువురు కూడా. ఎవరి సామర్థ్యం వాళ్ళు చేస్తారు. బై కోర్సు ద్వారా ఏది చేయకూడదట. నేను ఎంత ఎత్తున్నా నువ్వు ఎంత ఇవ్వాలి, నేను ఎంత చేస్తున్నా కాబట్టి నేను చెప్పింది జరగాలి. ఇది దేవుని ఏర్పాటు కాదండి, సాతాను ఏర్పాటు. అది ఒదిగుండాలి, ఎంత ఎదిగినా ఒదిగుండాలని ఒక పెద్దలు చెప్తారు. ఎప్పుడైతే అహంకారం ఎత్తికెక్కిందో దేవుడు ఖచ్చితంగా అహంకారాన్ని అణగదొక్కుతాడు. చక్రవర్తులను కూడా గడ్డి మేపించాడు దేవుడు. ఆ విషయం మర్చిపోకండి. ప్రపంచాన్ని జయించాడు నెబుకద్నెజరు. అంతా నాదే అనుకున్నాడు, నేనే సంపాదించా, ఇదంతా నా బాహుబలం అనుకున్నాడు. పిచ్చోడా, నేనిస్తే నీకు వచ్చిందని అన్నాడు దేవుడు. కావాలంటే నీకు అర్థం కావాలా? గడ్డి మేపిస్తా నిన్ను ప్రజల మధ్య కూడా ఉంచను. ఏమంటే చక్రవర్తి ప్రజల మధ్య లేకుండా అడవి జంతువులు పాలై పశువులు మేసినట్టు గడ్డి మేసే పరిస్థితి వచ్చిందంటే దేవుడు ఎంత గొప్పవాడు అర్థమవుతుందా?
అర్థం కాక చాలామంది అర్థరహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ధనాన్ని బట్టి అహంకారం చూపుమాకండి, ధనాన్ని బట్టి అధికారం చెలాయించే ప్రయత్నం చేయకూడదు. అలాంటి బల ప్రదర్శన ఎక్కడ ప్రభు సంఘాల్లో చేయకూడదు. నీకు ఒకవేళ దేవుడు కనికరించి నీ దగ్గర ఉన్నాయా, నీ ఉద్యోగం నీ వ్యాపారం ఏదో ఫలించి విస్తరించిందా, దానికి తగ్గట్టుగా దేవునికి ఇవ్వు, సంతోషంగా ఇవ్వు, బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా చేయి. అంతేగాని నేను ఎందుకు చేస్తున్నా కాబట్టి ఆవిడ తక్కువ చేస్తున్నా కాబట్టి నేను చెప్పింది ఆవిడ వినాలి. నువ్వైనా ఆవిడైనా నేనైనా ఎవరైనా ప్రభు చెప్పిందే చేయాలి. అంతేగాని నా దగ్గర ఎక్కువ ఉంది కనుక నా అధికారమే జరగాలని అంటే అది దేవుని చిత్తము కాదు. ఆఖరిగా మూడో విషయం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మంది బలాన్ని బట్టి, ధన బలాన్ని బట్టి కొంతమంది బల ప్రదర్శన చేస్తారు. మంది బలాన్ని బట్టి కొంతమంది బల ప్రదర్శన చేస్తారంటే నా వెనకాల ఎక్కువ మంది ఉన్నారు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పినా చెల్లాలి. లోకంలో కూడా అదే జరుగుద్ది. ఒక నిరసన లక్షలాది మంది పాల్గొంటే దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కడే వెళ్ళి అలంకార థియేటర్ ఎదురు కూర్చున్నాడు అనుకో, ఎవడు పట్టించుకోడు. అసలు పోలీసులు రాడు, మీడియా రారు, అసలు ఎవరు రారు, అడుగుతుంటాడు ఏదో ఒకటి అక్కడ. కానీ అక్కడ ఒక 200 మంది పోగయ్యారని అలంకార థియేటర్ ఎదురుగా నిరసన వేదిక ఉంటుంది తెలుసా మీకు? అక్కడ గాంధీనగర్లో అలంకార థియేటర్ ఎదురు నిరసన వేదిక. ఎవడైనా వెళ్ళి వాళ్ళకున్న నిరసన ఏంటో అక్కడ తెలియజేయచ్చు. ఎక్కువ మంది, 100 మంది అక్కడ కూడారంటే పోలీసులు కూడా వచ్చి వాళ్ళకి సెక్యూరిటీ అలర్ట్ చేస్తారు. మీడియా కూడా అక్కడికి ఎవడ పిలకుండానే వచ్చేస్తారు. వాళ్ళ డిమాండ్లు ఏంటి వాళ్ళు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఒక్కడే ఉన్నాడు అని ఆర్నారాయణ మూర్తిలాగా. పాప ఆయన సినిమా పెద్ద చాలా సినిమాలు తీశాడు. ఎక్కడో ఒక బస్ స్టాండ్లో కూర్చొని ఒక ప్యాకెట్ తెచ్చుకొని వచ్చిన బాటిల్ తెచ్చుకొని ఆ పక్కన అరుగుమే కూర్చొని తింటున్నాడు. అంత సింప్లిసిటీ ఎవరికి అసలు సినిమా యాక్టర్కి? ఇవాళ సినిమా యాక్టర్కి అంత సింప్లిసిటీ ఉంటుందా? అసలు ఆర్నారాయణ మూర్తిని ఎవరు పట్టించుకుంటారా? ఆయన ఫోకస్ అంతా దేని మీద? పేద ప్రజానీకానికి ఏదో మేలు జరగాలి, వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుందని దాని మీద ఎక్కువగా పోరాటాలు చేసేవాడు. అతను ఎవరు పట్టించుకోవాలా? నేను ఒకసారి మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారిని లాస్ట్ గవర్నమెంట్లో కలపడానికి వెళ్ళాను. నా ఫ్రెండ్ సాల్మన్ రాజు నేను కలిసి వెళ్తే అక్కడికి ఒక తెల్ల సొక్క ఒక తెల్ల ప్యాంట్ వేసుకుని మా ఊరికి వచ్చేసాడండి బొత్స సత్యనారాయణ దగ్గరికి ఆర్నారాయణ మూర్తి. ఏం సార్ సెక్యూరిటీ ఉంది? నాకెందుకు సెక్యూరిటీలు అన్నీ ఎవడు తప్పుతాడు, వాళ్ళు తప్పిన ఆడికే బతుకుద్ది అని అంటున్నాడు. ఏంటో మీరు ఎలాగ వచ్చారు సార్ అని అంటే, నేను అలాగే మాట్లాడితే చాలా ఈజీగా సింపుల్గా మీ అందరూ మనం ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు ఆర్నారాయణ మూర్తి. చాలా సింపుల్గా ఉన్నాడు అనమాట. ఎంత ఎదిగినా ఒదిగుంటాం అనేది మనం నేర్చుకోవాలి. ఇందులో చూడండి, మంది బలము బట్టి మనుషులు ఏం చేస్తారంటే రెచ్చిపోతారు కొన్ని సందర్భాల్లో. ఒకసారి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6-8 వచనాలు చదువుతాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చూడండి. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే జనం ఎక్కువ సపోర్ట్ చేస్తే అబద్ధాన్ని కూడా నిజం చేసే దగ్గరికి వచ్చారు మనుషులు. 14వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి, అంటే 12 మందిని పంపాడు. వారిలో నుండి నూను కుమారుడు యెహోషువయు, యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకుని ఇశ్రాయేలుల సర్వసమాజంతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేళ్లు ప్రవహించే దేశం అని చెప్పారు. కానీ అతనితో ఉన్నవారు మిగిలిన 10 మంది వారిద్దరితో ఉన్నవారు ఏం చెప్పారు చూడండి. 13:31 13వ అధ్యాయం పైన అదే పేజీలో. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మన వారికి మీదకి పోవు జాలమనిది. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలులో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించే దేశము, వీళ్ళేమో పాలు తేలు ప్రవహించే దేశం అని చెప్పారు యెహోషువ కాలేబు. మిగిలిన 10 మంది ఏమో అది మనుషులను భక్షించే దేశము. అక్కడ పోయే కంటే ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని తిరిగి మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం, బానిస బతుకుంటే బలుసాక దీన్ని బతికేద్దాం అని అంటున్నారు. మరి నాయకుడి సంగతి ఏంటంటే చంపేద్దాం ఎవరిని? మరి వీళ్ళిద్దరి సంగతి ఏంటి? యెహోషువ కాలేబు అంటే అందరూ లేపేద్దాం. మొత్తం వీళ్ళు ముగ్గురు లేపేసి మళ్ళీ ఇంకో నాయకుడిని ఫ్రెష్గా ఏర్పాటు చేసుకొని మళ్ళీ తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, 10 మంది చెప్పింది చెడ్డ సమాచారం అన్నాడు ఇక్కడ బైబిల్లో. 2 చెప్పింది మాత్రమే మంచి సమాచారం.
మంది బలాన్ని బట్టి వాస్తవాల్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎప్పుడు ఎక్కువ మంది ఒక విషయం అన్నారు కనుక అది నిజం కాదు. మా మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ముత్తయ్య గారని, ఎప్పుడు చెప్తా ఉన్నాడు క్లాస్లో, ఒరే సత్యం ఎప్పుడు సత్యమే, అబద్ధం ఎప్పుడు అబద్ధమే అంటానికి ఎంతమంది ఎన్ని రకాలు ప్రవర్తించినా 100 మంది ఒక పక్కన నిలబడినా అది నిజం కాదు, ఒక్కడే ఒక పక్కన నిలబడినట్టు మాత్రం అది అసత్యం కాదు. అది సత్యమా అసత్యం అనేది చూడాలి కానీ అందులో వెనకమాల ఎంతమంది సపోర్ట్ ఉన్నారని చూడకూడదు అంటానికి ఒక కథ చెప్పేవాడు. వాడు ఒక మేకపిల్ల బాగా పెంచుకొని బలిసిన మేకపిల్ల తీసుకొని వెళ్తున్నాడు. చూసి ఈ సురేష్లు అంటాడు, వేణుగారులు అంటాడు, ఈ గోపిలు అంటాడు, ముగ్గురు కలిసి ఎలాగైనా ఈరోజు పురుషోత్తం గారి దగ్గర ఆ మేకపిల్లని కొట్టేయాలని ప్లాన్ చేసి ఇక్కడ నుంచి చర్చి బిల్డింగ్ దగ్గరకు వెళ్ళి వద్దిన దగ్గర ఒకళ్ళు, ఆ గుడి దగ్గర ఒకళ్ళు, వినాయక గుడి దగ్గర ఆ వద్దిన దగ్గర ఒకళ్ళు, ముగ్గురు కాశారు. నేను వెళ్తా ఉంటే వేణుగారు మొదటి నిలబడి, ఏంటి పురుషోత్తం గారు ఏంటి మంచి దర్జాగా కుక్క పిల్లని తీసుకొని వెళ్తున్నారు అన్నాడు. అదేంటండి వేణుగారు, మేకపిల్ల కదా నేను తీసుకెళ్ళేది అన్నాడండి. రెండో చోటుకి వెళ్ళిన తర్వాత గోపి తమ్ముడు కూడా ఏంటన్నా ఏంటి కుక్క పిల్ల అంత దర్జాగా తీసుకెళ్తారు అన్నాడు. అదేంటి తమ్ముడు, వేణుగారు అలాగన్నా నువ్వు కూడా అలాగంటే ఏంటి తమ్ముడు, ఇది మేకపిల్ల అంటే లేదన్నా నువ్వు జాగ్రత్త కుక్క పిల్ల అని. ఆఖరి పోయినాలుగా ముదురు సురేష్ కనపడి అక్కడ ఆ మంత్రి గారండి, ఏంటి తాతగారు మంచి దర్జాగా కుక్క పిల్ల తీసుకెళ్తున్నావు అన్నట్టు జరిగి ఇక ఈడు కూడా చెప్పిన తర్వాత ఎందుకులే అని చెప్పేసి నేను వదిలేసి వెళ్ళిపోయాను. అది కుక్కే అయి ఉంటుందండి. ఒకటి ముగ్గురు చెప్పారు కదా, 2-3 సాక్షులు నోట ఏ మాట అయినా స్థిరపరచబడుద్ది అన్నాడు కదా. కాబట్టి 2-3 చెప్పారు కనుక కొద్ది కుక్క పిల్లే కాదు, ఇది మేకపిల్ల కాదు, కుక్క పిల్ల అని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళి దాన్ని తీసుకొని చక్కగా వాళ్ళకి అనుకూలంగా దాన్ని వేసేసారు అని చెప్పేవాడు. ఏంటి దీంట్లో స్టోరీ అంటే, ఒరే కుక్కపిల్ల మేకపిల్ల కాదు, మేకపిల్ల కుక్కపిల్ల కాదు, ముగ్గురు కాదురా 300 మంది చెప్పినా వాడు ఆ విశ్వాసులు బయటికి రాకూడదా. అది కుక్కపిల్ల మేకపిల్ల అని వాడికి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. వాడికే లేనప్పుడు ఎవడో చెప్పిన దాన్ని అబద్ధాలు కూడా నిజమని నమ్ముతాడు. అంటానికి ఆ మాస్టర్ చెప్పేవాడు. ఎప్పుడు నాకు 7th క్లాస్ చదివేటప్పుడు చెప్పాడు, ఈ 6th 7th చదివేటప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ అయినా అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు కూడా గుర్తున్నాయి నాకు. నిజమే కదా, వెలుగు చీకటి ఎప్పుడు ఒకటి కాదు కదా, నిజం అబద్ధం ఎప్పుడు ఒకటి కాదు కదా, సత్యం సత్యమే కదా. 10 మంది చెప్పినా 2 చెప్పినా ఏది సత్యమైనా చూడాలి. ఏది చెడ్డ సమాచారం అంటే 10 మంది చెప్పిందే చెడ్డ సమాచారం, ఇక్కడ 2 చెప్పిందే నిజం. కాబట్టి మీరు మందిని బట్టి వాస్తవాలను క్యాలిక్యులేట్ చేయకూడదు. మందిని పోర్స్ చేసుకొని ఏదో చేద్దామనే ప్రయత్నం నాయకుడు అస్సలు చేయకూడదు. దేవుని చిత్తం ఏదైతుందో దాన్నే జరిగించేవాడే ఉండాలి. మరొక విషయం చూడండి, అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల్లో ప్రభు ఇలాగన్నాడు. చరిత్ర మనం చదువుతుంటే దేవుని పక్షాన్ని చాలా తక్కువ మంది ఉన్నారు, సాతాను పక్షాన్ని చాలా ఎక్కువ మంది ఉన్నారు. రోమా 3:23 చదివితే, రోమా 3:11 చదివితే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అంటుంది. అలాగే ఏ రోజులకు అందరూ పాపం చేశారు అంటుంది. పాపం చేయ ప్రతి వాడు దేవుని సంబంధి కాదు, సాతాను సంబంధి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి సాతాను పక్షంగానే ఎక్కువ వెళ్ళారు. నిజమాది? వాడు సత్యవంతుడా? సత్యవంతుడని ఎక్కువ మంది వెళ్ళారా చెప్పండి. అపవాది పక్షాన అనేకులు ఉన్నారండి. వాడు సత్యవంతుడా? ఏమన్నాడు ఆయన గురించి? వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. మరి దేవుడు ఎవరు? దేవుడు సత్యవంతుడు. సత్యవంతుని వైపు యేసు తప్ప ఎవడు లేడు, అబద్ధికుని వైపు లోకమంతా వెళ్ళింది. అంత మాత్రం చేత వాడు చెప్పింది సత్యమా? ఆలోచించండి. చదువు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాం చూడండి. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనానికి పోవు ద్వారం వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అంటే నాశనానికి పోయే వాళ్ళు అనేకుల కొద్దిమంది? అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకు, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే అని అన్నాడు. అంటే ఇది యూనివర్సల్ ట్రూత్ అండి. కళ్ళ ముందు కనపడే నగ్న సత్యం, మన చుట్టూ జరుగుతున్నటువంటి వాస్తవం. అబద్ధం లోకమంతా తిరిగేస్తుంది, సత్యం గడప దాటే లోపు అన్నాడు ఒక అతను. కాబట్టి మందిని బట్టి ఎప్పుడు కూడా వాస్తవాలు క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎక్కువ మందిని వెనకేసుకొచ్చి, ఇప్పుడు ఆ ఊర్లో జరిగేది అదే, నరసాపురంలో అది లూథరన్ చర్చి కనుక అక్కడ ఏమైనా జరుగుద్ది. ఎందుకంటే అక్కడ సాతానే ఏలుబడి చేస్తాడు కనుక. ఇక్కడ ప్రభు సంఘం కనుక ఇక్కడ అలాంటి జరగకూడదు. ఇది క్రీస్తు సంఘం కనుక ఇక్కడ అలాంటి జరగకూడదు. సాతాను సంఘంలో ఏమి జరుగుతాయి, క్రీస్తు సంఘంలో అలాంటివి జరగకూడదు.
చూడండి అక్కడ ఏమన్నాడు, ఇరుకు దారిని ప్రవేశించేవారు కొద్దిమంది అన్నాడు. యోహాను సువార్త 6:66 మంది చదివాం, 66-67. అందరూ వెళ్ళిపోయారు ప్రభు యొద్ద నుండి. ఎంతమంది మిగిలారు? 12 మంది. ఆయన మాత్రం ఏమన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అన్నాడు. ఆయన ఎక్కడో రాజీ పడలా. మత్తయి సువార్త 22వ అధ్యాయం ఒకసారి రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం 16 వచనం. 22వ అధ్యాయం 16 వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుతున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మొహమాటం లేని వానివని ఎరుగుదుము. ఆయన వచ్చి ఆయనకి మీద సరైన సదాభిప్రాయం లేని వారు కూడా ఏమంటున్నారంటే, నీకు మొహమాటం లేదయ్యా, ఎవ్వరిని లక్ష్య పెట్టవయ్యా, దేవుని మార్గం సత్యం జరిగావయ్యా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తావయ్యా, అందులో ఏ డౌట్ లేదు. యోహాను సువార్తలో ఒక మాట చూడండి, ఆయనకున్న క్రెడిబిలిటీ, ఆయనకున్న విశ్వసనీయత ఎలాంటిది ఒకసారి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. ప్రజల నుంచి ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చూడండి. యేసు ప్రభుని గురించి ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని మనం చూసినప్పుడు ఒకసారి 12వ అధ్యాయం 42 వచ్చింది చదువుతున్నాను. ఆయనను అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరి కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించారు. ఎందుకు ఆయన నుంచి అనేకులు వేరైపోయారంటే, ఆనాటి సమాజం నుంచి వెలివేయబడపోతామనండి. రెండోది, దేవుడు మెచ్చుకున్న పర్వాలేదు, మెచ్చుకోపోయిన పర్లేదు, కానీ మనుషులు మాత్రం మమ్మల్ని తృణీకరించకూడదని అనేకులు ఆయనకు దూరం అయిపోయారు. కానీ యేసు ఎక్కడా కూడా బెండవల, మొహమాట లేదు, ఎవరి లక్ష్య పెట్టల, దేవుని మార్గాన్ని స్ట్రైట్గా స్వీట్గా డైరెక్ట్గా చెప్పేవాడు. దేనికి లొంగేది లేదు. ఇలాగా ఒక నాయకుడు ఎలా ఉండాలంటే, ధన బలాన్ని ప్రదర్శించు, జన బలాన్ని ప్రదర్శించు, నేను నాయకుడు అవ్వాలి, నాయకత్వం చేయాలని ఆలోచన చేయకూడదు. బలిమి చేత కాక అని అన్నాడు. బలాన్ని ఎలా ప్రదర్శిస్తారు మనుషులు? ధనము ద్వారా, జనము ద్వారా. ఈనాటి నాయకులు చేసేదేంటి? ధనము ద్వారా, రెండోది జనము ద్వారా. ఈ రెండు కూడా ప్రభు సంఘాల్లో ఉండకూడదు. దేవుని చిత్త ప్రకారంగానే పాలన ఉండాలి. ఇదంతా జరగాలంటే ఆఖరికి మనం చదువుదాం అనుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఎవడు బలవంతం చేస్తే నువ్వు పని చేసినట్లయితే నీకే ప్రయోజనం ఉండదు. అలాంటి పని చేసే కంటే మానివేయటం బెటర్. దేవుని పేరట సంఘములో, క్రీస్తు సంఘంలో, అంటే సంఘంలో అంటే సాధారణ సంఘంలో కాదు, క్రీస్తు సంఘంలో, మతశాఖల్లో కాదు, క్రీస్తు సంఘంలో చిన్న పని చేసినా పెద్ద పని చేసినా నువ్వు ఏ పని చేసినా నీ కేంద్రం ఎవరో ఉండాలంటే ఏ ప్రేమ నిన్ను బలవంతం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఎవరో బలవంతం చేస్తే ఏ పని చేసినా కానీ దానివల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు. చదువు ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎవరు ప్రేమ బలవంతం చేస్తుంది? క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది అని అన్నాడు. నిన్ను బలవంతం చేసే ప్రేమ ఏంటో? నిన్ను ఎవరైనా బలవంతం చేస్తున్నారా? బై ఫోర్స్గా నీతో ఎవరైనా చేస్తున్నారా? నిర్బంధించి ఎవరైనా నీ చేత చేయిస్తున్నారా? లేక బెదిరించుడు ద్వారా ఎవరైనా చేయిస్తున్నారా? నువ్వు బెదిరింపు ద్వారా చేసినా దేవుని పని నీకే నష్టం. నిర్బంధించి చేయిస్తున్నా దానివల్ల నీకే ప్రయోజనం లేదు. లేక ఎవరో బలవంతం ద్వారా నీ చేత చేయించినా దానివల్ల నీకే ప్రయోజనం ఉండదు. మరి ఎవరు బలవంతం ద్వారా జరగాలి ఈ పని అంతా? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించున్నదండి. ఈ సైడ్ ఉన్న వాళ్ళు అడుగుతున్నా, ఈ క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తే మీ స్వార్థికుడి భార్య ఎందుకు తొడవాలి? ఇది అంటే క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేయట్లా. ఆలోచన చేయండి. తను చేస్తానంటది నా ఓపుకున్నంత వరకు. నువ్వు ఒక్కదాన్ని చేయటం ఏంటమ్మా, మేము కూడా చేస్తామని ఎందుకు రాదు? క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేయట్లా. ఇటు సైడ్ ఉన్నవాడిని అడుగుతున్నాను నేను. ఏదైనా సంఘానికి సంబంధించి ఒక పని మీకు అప్పచెప్తే దాన్ని నమ్మకంగా మీరు ఎందుకు చేయట్లా? క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేయట్లా.
ఒకవేళ క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తే మన అందరిలో ఎవరైనా సరే ఆ పని ఎలా ఉంటుందో ఒకసారి కింద చదువుతాం చూడండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసినది ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందినని జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్నాము. అలాంటి ఒక నిశ్చయతకి రావాలి, ఒక కమిట్మెంట్ అది. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టిన ఆయన కొరకు, ప్రేమించి ప్రాణం పెట్టిన ఆయన కొరకు, ఆయన ప్రేమ ఏంటి? ఆ ప్రేమ అంటే నా కొరకు ఆయన చనిపోయాడు, అదే ఆయన ప్రేమ. నా కొరకు ఎవరైతే చనిపోయారో ఆయన కొరకు నేను జీవించాలి, ఇది నా కమిట్మెంట్. ఆయన కొరకు నేను ఏం చేయాలంటే ఏం చేయగలను? ఆయన కొరకు నేను మరీ లేక భోజనం పెట్టగలనా? వండి మార్తలాగా భోజనం వండి పెట్టగలనా? లేక మరీలాగా అత్తరుతో పాదాలు కడగలనా? లేక ఇంకో స్త్రీలాగా కన్నీళ్లతో పాదాలు కడగలనా? లేకపోతే అరిమతి యోసేపులాగా ఒక బంగారు సమాధి ఏమైనా కట్టగలనా? ఆయనకి కట్టిన ఆయన ఇప్పుడు వచ్చి మళ్ళీ చచ్చిపోయి దాంట్లో పెడతారు ఆయన్ని? లేదు కదా. అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి మనకి? అది 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య తిరిగినప్పుడే ఆ ప్రజలకు వచ్చిన ఆపర్చునిటీస్, వారికి వచ్చిన అవకాశాలు. భోజనం పెట్టేది కానీ, పాదాలు కడిగేది కానీ, ఆయనకి ఇంకేదైనా సేవ చేయాలంటే ఫిజికల్గా ఆ 3.5 సంవత్సరాలు ఉన్న ప్రజలకి ఏ జనం మధ్య తిరిగాడో వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఉన్నాయి. కానీ నేడు యేసు కొరకు అలాంటి పరిచయం చేసే అవకాశాలు మనకు లేవు. కానీ ఒక మనిషికి చేయాలంటే ఏం చెప్పాడంటే యాకోబు, శరీరానికి కావాల్సినవి చేయాలన్నాడు. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 2:14. ఒక మనిషికి ఏదైనా చేయాలంటే అతని శరీరానికి కావాల్సినవి చేయాలి అని అన్నాడు. మరి యేసు ప్రభుకు కావాల్సినవి చేయాలంటే ఆయన శరీరానికి కావాల్సినవి చేయటమే. అదే బెస్ట్ ఆప్షను, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. అదే వన్ అండ్ ఓన్లీ ఆప్షను, బెస్ట్ ఆప్షన్ అదే, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కూడా అదే. యాకోబు పత్రిక 2:14 నుంచి. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అటు విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగుమరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీరు ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటి ఇక సమాధానం వెలుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందని చెప్పినలా ఏం ప్రయోజనం అన్నాడు. 16 వచ్చిన మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇక అంటే నీ విశ్వాసం క్రియలతో కూడిందై ఉండాలంటే ఆ రోజుకి ఆ శరీరానికి ఏం అవసరమో అవి చేసి నువ్వు విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోమంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కొరకు చేయాలనుకుంటున్నావు అనుకో, ఇప్పుడు ఏం చేయాలా? ఆయన శరీరం కొరకు చేయాలి. ఆయన శరీరం ఏంటి? ఆయన సంఘము. శరీరస్ ఆయన సంఘం ఆయన యొక్క శరీరం అని బైబిల్ చెప్తుంది. ఎఫెసీ 1:3, కొలసి 1:18 చాలా వచనాలు ఉన్నాయి. సంఘానికి వెలుపల యేసు ప్రభు కొరకు చేసేది ఏమీ లేదు, జీరో. నువ్వేం చేసినా యేసు ప్రభు కొరకే, ఆయన సంఘం కొరకే చేయాలి. నువ్వు కుర్చీలు తుడిచినా, లేక బిల్డింగ్ వర్క్ చేసినా, లేకపోతే క్లీన్ చేసినా, పేర్లు తుడిచినా, లేక నువ్వు కానుకలు ఇచ్చినా, లేకపోతే నువ్వు స్వార్థ ప్రకటించినా, ఇదంతా దేని కొరకంటే క్రీస్తు శరీరం అనే ఆయన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే. ఎఫెసీ 4:16 అంటాడు, ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకునిచున్నది అన్నాడు. అంటే సంఘానికి అభివృద్ధి కలుగుద్ది. నువ్వు ఏ పని చేసినా, అవయవంలో ఏ పని చేసినా దేని కొరకు? దాని అర్థం దేహంలో అవయవాలు ఏది చేసినా శరీరం యొక్క అభివృద్ధి కొరకు. అండర్స్టాండింగ్ లేనటువంటి అవయవాలు అనుకో, కన్ను నేను చూడకపోతే మీరంతా అక్కడ అని కళ్ళు మూసేసుకున్నారనుకో, ఎక్కడికైనా వెళ్ళగలవా? చేతులు ఏమైనా పని చేయగలవా? కాళ్ళు ఏం చేయగలవా? నేను నడవపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు అని కాళ్ళు స్ట్రైక్ చేసినాయి అనుకో, బయటకు రాగలరా మనుషులు? అస్సలు ఏమి లేకపోతే 2 చేతులు, తినటానికి లేదు, కడుక్కోటానికి లేదు అని 2 చేతులు స్ట్రైక్ చేసినాయి అనుకో, లోపలికి ఏమైనా వెళ్ళొద్దా? అంటే అవయవాలన్నీ ఏదో ఒక పని కలిగి ఉన్నాయి. రోమపత్రిక 12, కొరింథీ రాసిన మొదటి పత్రిక 12 అధ్యాయంలో సంఘం క్రీస్తు యొక్క శరీరాన్ని, సభ్యులందరూ కూడా అవయవాలని మాట్లాడాడు. అవయవాలన్నీ పనిచేసే దేనికి? కన్ను కోసమనా, లేకపోతే వేలు కోసమా, శరీరం అంతటా అభివృద్ధి కోసమా? అది బలవంతంగా చేయాలా? అవయవాలు ఇష్టపూర్వకంగా చేయాలా? నాయకులు కూడా బలవంతంగా చేయించాలా లేక ఇష్టపూర్వకంగానా?
నేను ఇందులో బలవంతం ఏమీ లేదు. ఏదో ఒక అనౌన్స్ చేసినప్పుడు గతంలో అన్నప్పుడు నా మీద ఒక ఆయన బాగా తిరుగుబాటు చేసేవాడు. ఇందులో బలవంతం ఏమీ లేదు, మీరు ఏం చేయగలరు అది చేయండి అని అన్నప్పుడు, ఏమండి మీరు అలా చెప్పకండి, ఇంత ఇవ్వాలని చెప్పండి అని అన్నాడు. ఎట్లా చెప్తాం? సత్యనారాయణ గారు ఓపిక ఉంది, ఆటో తోలుతున్నాడు, రోజుగా 1000 సంపాదిస్తున్నాడు, 6000 వస్తున్నాయి వారానికి. ఆయన ఒక 500 ఇస్తాడు. పాపం రజనీ ఉంది, కొన్ని రోజులు పనికి వెళ్ళలేదు. రజనీ నువ్వు కూడా 500 ఇవ్వాల్సిందే సత్యం గారి ద్వారా అంటే, సత్యం గారు లాగంటే ఎట్ట కుదురుతుంది అసలు? అది అసలు దేవుడు చెప్పాడా? నెలకు 34,000 సంపాదిస్తున్నాడు గోపి, ఓకే. మరి ఆటో తోలి ఆయన అక్కడ లోపల ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఆటో తోలితే ఆయనకి 1000 వస్తాయి నెల మొత్తం మీద, 20,000 కూడా రావు. 40,000 వచ్చినాడు అలాగే ఇవ్వాలి, 20,000 వచ్చినాడు అలాగే ఇవ్వాలని అలాగే చెప్పమంటాడు. ఎలా కుదురుతుంటే చెప్పకూడదు, అది తప్పు అని చెప్తే గొడవ వేసుకుంటాడు, వినడే. ప్రతి అవయవానికి తన పరిమాణం ఉంటుంది. ఆ పరిమాణంలో పనిచేయాలి. పనిచేసే వారికి ఒక కాన్సెన్స్ ఉండాలి. ఏంటి ఆ కాన్సెప్ట్? మనస్సాక్షి అంటే నేను పనిచేసేది క్రీస్తు శరీరం అనే క్రీస్తు సంఘం కొరకు. ఆయన ప్రేమ నన్ను బలవంతం చేయాలి. ఆయన ప్రాణం పెట్టాడు నా కొరకు. నేను ఆయన కొరకు బ్రతటానికే. ఆయన కొరకు బ్రతటం అంటే ఆయన సంఘం కొరకు నా బ్రతుకాల్లో నేను ఏం చేయగలనో అది చేస్తాను. నిజంగా మీరు అందరూ కలిసి ఆ సంఘం కొరకు ఒక హైవేలో కొడతానంటే నాకు అభ్యంతరమే లేదు అసలు. కొంతమంది దూరం అండి, అది ఎక్కడో సందో ఉందండి, ఆటోలు కూడా తిరగట్లేదండి, ఇప్పుడు ఆటో రావట్లేదండి, అందుకే మేము ఆరాధన మానేస్తున్నాం అని చాలా మంది చెప్తున్నారు. ఈ కట్ట మీద 1000 మంది బతుకుతున్నారు, రోజు వెళ్ళొస్తున్నారు జీవనోపాధి కోసం. 1000 మంది బతకలేదు, ఈ కట్ట మీద నడుచుకుంటూ వెళ్తలేదు. నడిచెల్లోళ్ళు ఉన్నారండి, లిఫ్ట్ అడిగితే బతిలాడోళ్ళు ఉన్నారండి, ముసలోళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారండి. ఇది వాళ్ళకంటే మనం శక్తి జీవం చచ్చిపోయిందా? దేవుని ఆరాధించడానికి ఒక 1 కిలోమీటర్ నడవలేవా? నేను చాలాసార్లు చెప్పాను, మీరు కొవ్వు కరుగుద్ది చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పాను. నడిస్తే సైంటిఫిక్గా చాలా మంచిది తెలిస్తే నడవటం అది మంచిదే, దానివల్ల నష్టమేమీ లేదు. ఇష్టపూర్వకం చేద్దాం, బలవంతంగా అందరికి కూడా ఉంది.